నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను సంధ్య బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సిద్దిపేట జిల్లా వారికోలు గ్రామంలో స్నానం కోసం వాగులోకి వెళ్లి ముగ్గురు విద్యార్థుల దుర్మరణం గ్రామంలో అలుముకున్న విషాద ఛాయ 39వ రోజు కొనసాగిన ఆర్టీసీ కార్మికుల సమ్మె తమ డిమాండ్లను త్వరగతిన పరిష్కరించాలని డిమాండ్ మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్నానాల ఘాట్ వద్ద అపరిశుభ్రత చెత్తా చెదారం పేరుకుపోయినా పట్టించుకొని ఆలయ అధికారులు. ఇక డీటెయిల్స్ చూద్దాం. కర్నూలు జిల్లా పాణ్యం మండలం నెరవాడ గ్రామంలో గల శ్రీ షష్ఠీ యోగ నాగమునేంద్ర సేవా ఆశ్రమం శ్రీ కృష్ణపీఠంలో కార్తీక పౌర్ణమి రోజు సందర్భంగా శ్రీ 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 రంగనాథ పూరిస్వామి ఆధ్వర్యంలో కుంకుమార్చన మరియు గణపతి హోమం, నవగ్రహ శాంతి హోమం, మృత్యుంజయ హోమం, రుద్ర హోమం, సుదర్శన హోమం నిర్వహించారని శ్రీ 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 రంగనాథపురి స్వామి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన హిందూ ధర్మం గొప్పతనం గురించి మరియు హోమ కార్యక్రమాలు మరియు ఆశ్రమ గోశాలలోని గోమాత పూజను చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన భక్తుల చేత నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ పీఠాధిపతి శ్రీ రంగనాథ పూరిస్వామి, ఆశ్రమ మాతాజీ రుక్మిణి మాత, అనంతనాథ పూరిస్వామి, నెరవాడ గ్రామ ఆలయ ధర్మకర్త ఎన్నం నాగిరెడ్డి మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఏం కాలేజీలో పెట్టు అది నువ్వు చేయి పెట్టకూడదు. మళ్ళీ మీరేంటి నాయన బట్ట తీసుకుంటారు ఏంటి सुदर्शनाय स्वाहा ओम सुदर्शनादित्याय स्वाहा ओम महामुख्याय स्वाहा ओम मकरसंविद्याय स्वाहा ओम सकलप्रदने स्वाहा ओम सकलब्रह्मण्याय स्वाहा ओम तन्वैदिने स्वाहा ओम सर्वकायने स्वाहा सकलमंगलकरोगिने स्वाहा नमो सत्यदेवाय स्वाहा ओम सत्यवदाय स्वाहा ओम सत्यनारायणाय स्वाहा ओम सकलविद्याय स्वाहा సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వారికోలు గ్రామంలో వాగులో స్నానం కోసం వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
వచ్చినాక స్నానం చేయడానికి ఇలా దిగినాక కొంచెం లోతులు ఎక్కువ లేదని కొంచెం ఫ్రంట్కి వచ్చారు. వచ్చినాక సడన్గా లోతున్న వారికి ఒకడు పోతుండని మిగతా వాళ్ళు అన్ని కాపాడడానికి పోయారు అన్నట్టు. కాపాడడానికి పోతే ఇక వాళ్ళు కూడా మట్టే పోయారు. ఒకరిని మేము సేవ్ చేసినాం. వాళ్ళకి ఈత వస్తుందా మరి? రాదు, వాళ్ళ ముగ్గురికి రాదు ఈత. ముగ్గురికి మిగతా వాళ్ళకి ఈత వస్తుందా? మిగతా ఇద్దరమే ఉన్నాం, ఇద్దరికి వచ్చు. ఇద్దరికి మిగతా ఇద్దరు ఎవరు మీరేనా? ఇంకొక ఆయన ఉన్నాడు. ఇంకో అతను ఏడు రామకృష్ణ అన్నట్టు. ఏడి మరి ఆయన ఏడి? తమ్ముతో అది క్వారీలు కదా, లోతు పోయిన కొద్ది వాటర్ పోయిన కొద్ది లోతు తెలియదు కదా. శరత్రావు, మళ్ళా శరత్రావు, హరీశ్రావు, వీళ్ళ ముగ్గురు పేరు చెప్పుడే చెప్పుకుంటా వాళ్ళే కొట్టించుడు. ఇప్పుడు తెల్లం దాకా కూడా లారీలు దొరకబట్టినాం, జేసీబీ దొరకబట్టినాం, అవతల గడ్డ కోసిన కుప్పలు దొరకబడితే కూడా స్పందించలే. మళ్ళీ స్టార్ట్ చేసుడు. మొన్న కొట్టి కూడా కేసు చేసారు. రసీదులు కూడా వరకు కేసు చేయలేదు. మా పోలీసులు కూడా రసీదులు ఉన్నాయి. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 39వ రోజు చేరుకుంది. తమ డిమాండ్లు అంగీకరించే వరకు సమ్మె విరమింప చేసేది లేదు అని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ పాతబస్తీ, ఫలక్నామా, ఫారూక్ నగర్ డిపోల కార్మికులు ఫారూక్ నగర్ డిపో ముందు రోడ్లపై బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ డిమాండ్లను త్వరగతిన పరిష్కరించాలని కోరారు. లేకపోతే మా ఈ జేఏసీ తీసుకున్న ప్రతి పిలుపులో మా మొత్తం క్షేత్రస్థాయిలో ఉన్న రాష్ట్రం మొత్తం అన్ని డిపోలో ఆర్టీసీ 50,000 మంది కార్మికులు ఐక్యంగా ఇంకా నువ్వు ఎన్ని డెడ్ లైన్లన్నా పెట్టుకో, ఎన్ని డిమాండ్లన్నా పెట్టుకో, మేము చెక్కు చెదిరేదే లేదు. వెంటనే చర్చలకు పిలువ, మా సమస్యలకు పరిష్కారం చూపి, రేపు కనుక నువ్వు అట్లా చూపిస్తే నీకు మేము మంచిగా సపోర్ట్గా ఉంటాం. లేకపోతే ఇప్పటికి ఉన్న గౌరవాన్ని కూడా పోగొట్టుకుంటాం. రమ్మని అడుగుతున్నాము. నువ్వు వస్తావా చర్చలకు, మమ్మల్ని పిలుస్తావా, లేక మీ దగ్గరికి మేము చర్చలకు రావాలనేది కూడా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా 26 డిమాండ్లని ఈ రోజుకి ఆర్టీసీ సమ్మె అనేది 39వ రోజుగా కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ కార్మికులంతా 50,000 మంది ఈరోజు రోడ్డున పడిన పరిస్థితి. దీనికి ప్రధాన కారణం ఎవరంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కేసీఆరే. ఎందుకంటే 3 నెలల నుండి ఇప్పటికి కూడా జీతాలు అనేది విడుదల చేయకుండా అతి దారుణంగా మొండిగా వ్యవహరిస్తున్న పరిస్థితి కేసీఆర్లో కనబడుతుంది. కేసీఆర్ గారు మా ఆర్టీసీ కార్మికులు 3 నెలల నుండి చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. వాళ్ళ ఫ్యామిలీలంతా రోడ్డు మీదకి వచ్చారు. ఈరోజు చాలా మంది అద్దెలు కట్టలేక, స్కూల్ ఫీజులు కట్టలేక, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ 26 మంది అనేది చనిపోయిన పరిస్థితి కనబడతలేదా మీకు? ఇప్పటికి కూడా మీరు మనసు అనేది చలించడం లేదా? మీకు మానవత్వం లేదా? అసలు మీరు మీలో ఒంట్లో చీము రక్తం అనేది ప్రవహించట్లేదా? కేసీఆర్ గారు మా ఆర్టీసీ కార్మికులు చాలా న్యాయబద్ధమైన సమ్మె చేస్తున్నారు. जर्नलिस्ट अच्छा है, जर्नलिस्ट अच्छा है। भाई और बहनों, आज ये आरटीसी का स्ट्राइक आज को 39वां दिन हो गया है। आरटीसी के हिस्ट्री में और तेलंगाना के हिस्ट्री में और देश के हिस्ट्री में भी कौन सा भी कारपोरेशन हो, प्रजा रवाना संस्था हो, इतने दिन तक स्ट्राइक नहीं करा। ये पब्लिक ट्रांसपोर्ट है, फ़ायदे में नहीं है, फ़ायदे में नहीं है बोल के सीएम साहब जो है सो एफिडेविट दाखिल कर रहे। फ़ायदे में कैसा रहती? आप जो है सो स्टूडेंट को पास आन दे रहे, पूरा 1 साल चलाओ बोल रहे, फिर वो पैसे वापस नहीं देते। आरटीसी फ़ायदे में रहना बोल रहे। फिजिकल हैंडीकैप लोगों को साल भर चलाओ बोल रही, उनके पैसे सब्सिडी नहीं देते आप, फिर आरटीसी फायदे में नहीं है बोल के बोल रही। और जो है सो एनजीओस को पास ऑन देते, उसको जो है सो पैसे नहीं देते आप साल भर के लिए, तो फिर जो है सो आरटीसी फायदे में रहना बोल रहे। ऐसा पूरों की जो है सो कितों को सब्सिडियाँ है, पूरों को जर्नलिस्ट भाइयों को चला रही, फिजिकल हैंडीकैप भाइयों को चला रही, बस पास वालों को चला रही, पुलिस भाइयों को चला रही, सीनियर सिटीजन वालों को चला रही, सबको चला रही। फिर 50% हम लोग ले रहे और 50% गवर्नमेंट से आना है, गवर्नमेंट जो है सो देती नहीं, फिर जो है सो आरटीसी नुकसान में है, आरटीसी नुकसान में है। आज
प्राइवेट ऑपरेटर हैदराबाद से करीमनगर जाने के लिए 322 रुपये लेता, हम आरटीसी वाले हैदराबाद से करीमनगर जाने के लिए 198 रुपये यानी 198 रुपीस लेते। तो कितना डिफरेंट है, फिर कहाँ से फायदे में आती भाई? प्राइवेट वाले अच्छा फायदे में है, प्राइवेट वाले अच्छा फायदे में, आरटीसी नुकसान में है। बोले तो गवर्नमेंट के आपके रूल्स एंड रेगुलेशन के हिसाब से हम लोग नुकसान में चल रहे हैं। आप जो है सो हमारे गवर्नमेंट बदनाम होती बोल के आप टिकट के रेटा बढ़ाने नहीं दिए, कहाँ से फायदे में आती बोलिए आप? इसीलिए केसीआर साहब अभी भी आपसे रिक्वेस्ट कर रहे हैं हम लोग। और मैं पूरे तेलंगाना आवाम को ये बात बोल रहा हूँ कि अगर के आरटीसी वालों की एम्प्लॉय की किसी की 50,000 रुपये सैलरी है बोल तो मेरी पे स्लिप निकाल के मुंह पे फेंक दो, देख लो आप लोग। ये हम लोग दिल जल के बोल रहे हैं। आज हमारे घर में परेशान है, स्कूल के फीसा नहीं है। ठीक है भाई, सेंट्रल गवर्नमेंट जो है सो जहाजा वालों को जो है सो 1% डीजल टैक्स ले रही, 10% हमारे कने डीजल के ऊपर 27% टैक्स लेते। ये कहाँ का अन्याय है? 27% आज टैक्स ले रहे हैं, फिर कहाँ से आती? आरटीसी अगर रोज 1 रुपया कमा रही एग्जाम्पल के तौर पे, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మార్కండేయ నగర్లో గల సాయిబాబా ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ సిరిడి సాయిబాబా వ్రతంను నిర్వహించడం జరిగింది. 25 జంటలు ఈ వ్రతంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో సాయిబాబా టెంపుల్ అధ్యక్షుడు వరాల దేవయ్య, గంప రాజేందర్, కె రమేష్, కె నాగరాజ్ కుమార్ మరియు భక్తులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని సాలురా, ఫతేపూర్, తగ్గెల్లి, కాజాపూర్ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను బోధన్ మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ బుద్దె రాజేశ్వర్ తనిఖీ చేశారు. రైతులు వడ్లను తేమ లేకుండా 17% మాయిశ్చర్తో నాణ్యమైన సరుకును సెంటర్కు తీసుకురావాలని కోరారు. ఈ సంవత్సరం అధిక వర్షాలు పడి వరి, సోయా పంటలు దెబ్బతిన్నాయని, రైస్ మిల్ యాజమాన్యం బాగాలేవని తీసుకోవడం లేదని పేర్కొన్నారు. రెవెన్యూ యంత్రాంగం సమ్మెలో ఉండడం వల్ల రైతులకు వీఆర్ఓలు పర్మిట్లు రాయడం లేదని, దీంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధిక వర్షాలు పడడంతో అక్కడక్కడ దెబ్బతిన్న పంటలను కొనుగోలు చేసే విధంగా అధికారులను ప్రభుత్వం ఆదేశించాలని కోరారు. అయితే అలా ఏదైతే ఈరోజు సాలూరా, తగ్గెల్లి, ఫతేపూర్, కాజాపూర్ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలలో జరుగుతున్నటువంటి వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించడం జరిగింది. మరి ఎక్కడ చూసినా రైతాంగం మరి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు.
మరి అదేవిధంగా ఏదైతే మొన్న అధిక వర్షాలు పడడం వల్ల కొంత పంట దెబ్బతిని అక్కడక్కడ తాలు నల్లగింజ రావడం జరిగింది. రైతాంగం కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి అదేవిధంగా ప్రభుత్వానికి మేము కూడా చెప్తా ఉన్నాం. మరి ప్రభుత్వ అధికారులు కూడా ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. మంత్రులు కానీ మరి ఎమ్మెల్యేలు కూడా మరి జిల్లా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. మరి ఏదేమైనా కూడా అక్కడక్కడ దెబ్బతిన్న పంటలను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇప్పటికే రైతాంగం చాలా నష్టపోతూ ఉన్నారు. ఇటు సోయ కానీ వరి కానీ చాలా నష్టపోయారు ఇప్పటికే. మరి నేను కూడా రైతాంగానికి తరఫున మరి ప్రభుత్వానికి మంత్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి జిల్లాలో ఉన్నటువంటి మరి జాయింట్ కలెక్టర్ గారికి అదేవిధంగా పౌర సరఫరాల శాఖ అధికారులకు ఇమీడియట్లీ ఆదేశించి మరి రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మరి ఎక్కడెక్కడ దెబ్బతిన్న పంటలు కూడా కొనే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తప్పకుండా ఇది రైతు ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బిడ్డ కాబట్టి రైతుల కష్టాలు చేసిన వ్యక్తి కాబట్టి జిల్లా మంత్రులు మరి ఉన్నటువంటి మా ప్రశాంత్ రెడ్డి అన్న గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వెంబటే మరి వ్యవసాయ శాఖ అధికారులు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని లింగంపల్లి సురభి కాలనీలోని శ్రీ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి రాజరాజేశ్వరి మాతను లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ దర్శించుకున్నారు. అనంతరం ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. అందరూ ఒకసారి ఆచమనం చేసుకోండి స్వామి. సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలం మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్నానాల ఘాట్ వద్ద చెత్తా చెదారం పేరుకుపోయిన ఆలయ అధికారులు పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు స్నానం ఆచరించేందుకు వీలు లేకుండా ఉంది. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. కొందరు రెవెన్యూ అధికారులు ముడుపులు తీసుకొని నీరడి అబ్బవ అనే వృద్ధురాలి భూమిని అగ్గు నడిపి సాయులకు పట్టా చేశారని, అక్రమాలకు పాల్పడిన అవినీతి రెవెన్యూ అధికారులపైన చర్యలు తీసుకోవాలని కోరారు. బోధన్ మండలం తగ్గెల్లి గ్రామంలో నీరడి అబ్బవ అనేటటువంటి దళిత మహిళకు 1 ఎకరము 3 గుంటల భూమి గలదు. దాని సర్వే నంబరు 137/1. దీంట్లో 1 ఎకరం 3 గుంటల భూమి ఉన్నది. అట్టి భూమిని కేసీఆర్ ప్రభుత్వం కొత్తగా వచ్చిన తర్వాత కొత్త పాస్బుక్లు ఏవైతే ఇస్తున్నారో అట్టి పాస్బుక్లు ఇవ్వాలని చెప్పి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా తిరుగుతున్నది ఆమె. అయినప్పటికీ రెవెన్యూ డిపార్ట్మెంటు అధికారులు అదేవిధంగా ఇక్కడ ఆఫీసులో కూడా ఆ పని పూర్తి చేయకుండా చాలా రోజుల సంది ఆమెని వేధిస్తున్నారు, ఇవ్వట్లేదు. అయితే ఈ విషయంలో నిన్న ఆర్టీఓ గారికి వచ్చి ఆమె మొరబెట్టుకోవడం జరిగింది. అయ్యా, నాకు ఇట్లా అన్యాయం చేసిర్రు, నాకు మీరు న్యాయం చేయండి, నా భూమి నాకు పట్టా ఇప్పియండి అని చెప్పి ఆమె మొరబెట్టుకుంటే ఆర్టీఓ గారు కూడా నిన్న తప్పుడు సమాచారం ఇస్తూ అధికారులని లంచాలు తీసుకున్నటువంటి రెవెన్యూ అధికారులని రక్షించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఆర్టీఓ గారు కూడా ఒక ప్రకటన చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆ భూమిని మీరు అమ్ముకున్నారు, కబ్జాలో లేరు, మరి నువ్వు లేనప్పుడు వేరే వాళ్ళకి ఇస్తాం కదా అని చెప్పి మాట్లాడుతున్నాడు. అయ్యా, ఆయనకు మేము ఒకటే మాట్లాడుతున్నాం, పట్టా వేరే వాళ్ళకి ఎట్లా చేసిరు మీరు? వేరే వాళ్ళకంటే ఆయన అమ్ముకుంటే, అలా భర్త అమ్ముకుంటే 2013లో ఆయన చనిపోయిండు, 2015లో ఆయన బతుకుండంగా అమ్మితే 2015లో ఆమె పేరు మీద పట్టా ఎట్లయిందని చెప్పి మేము అడుగుతున్నాం. అట్లాగే ఒకవేళ ఈమె కబ్జాలో లేకపోతే వేరే వాళ్ళకి చేసేది ఉంటే అసైన్డ్ భూమిని
ఈమె దళితురాలు కనుక దళితులకు భూమి లేనటువంటి పేదలకు ఇవ్వాలి. కానీ ఈ సమాచారం కూడా ఈమెకు తెలియకుండా కనీసం అమ్మ నువ్వు కబ్జాలు లేవు, ఒకవేళ నువ్వు కబ్జాలు ఉండాలా, నువ్వు పొలాన్ని సాగు చేసుకోవాలా, లేకపోతే నేను వేరే వాళ్ళకి ఇస్తా అని చెప్పి అట్టి నీరడి అబ్బవకు ఆ కబ్జా కలిగినటువంటి ఎవరైతే పట్టాదారు ఉన్నారో, ఎవరైతే అసైన్మెంట్ భూమి పొందినరో ఆమెకు చెప్పాల్సినటువంటి బాధ్యత అధికారులది. కానీ అటువంటి సమాచారం ఏది కూడా ఇవ్వలేరు. వాళ్ళకు ఇవ్వకుండానే ఇది ఎట్లా చేసిరు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అంటే లోపాయికారిగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు లంచాలు తీసుకొని డబ్బులు తీసుకొని అందరు కుమ్మక్కై కింది నుండి పై వరకు ఇది డబ్బులు తీసుకొని అవినీతిమయం చేసి కావాలని చెప్పి ఒక దళిత మహిళకు మహిళకు అన్యాయానికి ఒడిగడుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఆమెకు ఆ పట్టా బుక్ని మంజూరు చేసి ఆమె దానికి ఇవ్వాలని చెప్పి, లేనట్లయితే మేము పెద్ద ఎత్తున ఆందోళన పూనుకుంటామని చెప్పి, ఎందుకంటే జరిగినటువంటి అధికారులపైన వెంటనే తగిన చర్యలు తీసుకొని ఆమెకి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. సిద్దిపేట జిల్లా వరికోలు గ్రామంలో స్నానం కోసం వాగులోకి వెళ్లి 3 విద్యార్థుల దుర్మరణం. గ్రామంలో అలుముకున్న విషాద ఛాయ. 39వ రోజు కొనసాగిన ఆర్టీసీ కార్మికుల సమ్మె. తమ డిమాండ్లను త్వరగతిన పరిష్కరించాలని డిమాండ్. మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్నానాల ఘాట్ వద్ద అపరిశుభ్రత, చెత్తా చెదారం పేరుకుపోయినా పట్టించుకొని ఆలయ అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.